guys, welcome back to the Upati Darshan Chaudhary Gaming Vlogs. సో ఇవాళ అయితే మనమైతే చూస్తున్నారు కదా, పోలాండ్ బ్యాడ్ క్వెస్ట్ కంప్లీట్ చేసాం. ఇప్పుడు దీన్ని సబ్మిట్ చేసి వేరే క్వెస్ట్ తీసుకుందాం అండ్ ఆ క్వెస్ట్ని కంప్లీట్ చేద్దాం ఈ వీడియోలో. చూద్దాం. క్వెస్ట్ని కంప్లీట్ చేసేద్దాం. ఇది చాలా ఈజీ యాక్చువల్గా, బట్ ఇది కూడా ఒక క్వెస్ట్ కాబట్టి మనం కంప్లీట్ చేద్దాం. సో ఒక్క నిమిషం బ్యాక్ వెళ్ళి వీడియోని లైక్ కొట్టుకొని మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. బికాస్ దానివల్ల నాకు కూడా కొద్దిగా వీడియోస్ చేయడానికి సపోర్ట్గా ఉంటుంది. నెక్స్ట్ పంప్కిన్ ఫీల్డ్. ఓకే, ఇప్పుడు చేద్దాం. ఏంది ఓకే, ఇప్పుడు కంప్లీట్ చేసేద్దాం గైస్. అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ క్వెస్ట్ ఏమి ఇస్తాడో మీకు తెలిసింటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ దీనికి నాకు ఎంత హాని ఇస్తాడో తెలిసింటే కమెంట్ సెక్షన్లో దాన్ని కూడా కమెంట్ చేయండి. చూద్దాం నాకు ఎంత హాని ఇస్తాడో. ఓకే, 85,000. ఓకే, చాలా తక్కువ. నెక్స్ట్ క్వెస్ట్. కమాన్, ఇది ఫస్ట్ క్వెస్ట్ కంటే ఇది కొద్దిగా టఫ్ ఏం కాదు, చాలా ఈజీ. సో మీరు కనుక నన్ను అడిగితే ఈజియెస్ట్ బేర్ బీసామ్ సిమ్యులేటర్ మొత్తానికి అడిగితే ఖచ్చితంగా నేను మాత్రం పోలార్ బేర్ అనే చెప్తాను. బికాస్ చాలా ఈజీ క్వెస్ట్ ఇచ్చాడు. చూడండి, బ్లాక్ బేర్ అయితే ఈ పాటికి ఎంత కష్టమైన క్వెస్ట్ ఇచ్చింటారు కదా. పోలార్ బేర్ అది చాలా ఈజీ క్వెస్ట్ ఇస్తాడు, చాలా ఫాస్ట్గా చేసాను. చూస్తున్నాను కదా, 16 క్వెస్ట్లు చేశాను నేను పోలార్ బేర్ది. ఎలా చెప్తున్నానంటే ఇక్కడ ఇది ఉంది కదా, అదే స్పోక్, దాంతో ఇది సైన్స్ బేర్ క్వెస్ట్లు. అయిపోయింది. నెక్స్ట్ పంప్. ఓకే, నెక్స్ట్ ఫీల్డ్కి అయితే వెళ్దాం. పైనాపిల్ ఫీల్డ్. ఓకే, ఇక్కడైతే ఒక స్ప్రౌట్ కూడా ఉంది, దీన్ని కూడా డిఫీట్ చేసేసి వెళ్దాం. కమాన్. నెక్స్ట్ ఎలాంటి క్వెస్ట్ ఇస్తాడేమో అని నాకు టెన్షన్ కాదు. బికాస్ డిఫీటింగ్ క్వెస్ట్ ఇచ్చాడు అనుకోండి, ఒకసారి డిఫీట్ చేస్తే మళ్ళీ వాళ్ళు స్పాన్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. సో అందుకని నా ప్రాబ్లం, అంతసేపు వీడియో నేను ఎలా లెంతీ చేయలేను కాబట్టి. నాకు అసలు అర్థం కావట్లేదు. నేను ఎప్పుడు డెవలప్ అవుతా, నేను ఎప్పుడు పెటల్ ప్లాంట్ అని ఉంటాను, ఎప్పుడు కోకోనట్ బ్యాక్ ప్యాక్ అని ఉంటాను, ఎప్పుడు నేను ఒక ఎండ్ గేమ్ ప్లేయర్ అవుతాను, ఎప్పుడు నేను మిటికల్ పీస్ని అన్లాక్ చేసుకుంటాను నా కోసం. అంతా ఎప్పుడు చేస్తాను అర్థమే కాలేదు. చేద్దాం, నెమ్మదిగా చేద్దాం, తొందర ఏమొద్దు, నెమ్మదిగా చేసుకుంటా పోదాం. కానీ గాయస్ చూస్తున్నారు కదా, ఇక్కడ చూడండి గాయస్, సిల్వర్ ఎగ్, గోల్డెన్ ఎగ్, డైమండ్ ఎగ్, మిటిక్ ఎగ్ కూడా వస్తున్నారంట. చూద్దాం ఎంత ప్రైజెస్కి ఇస్తున్నారు. సిల్వర్ ఎగ్ అయితే ఇంత కాస్ట్ 100కి మార్చినారు. ఓ మై గాడ్ గాయస్, అసలు మనకు కనుక ఇన్ని టికెట్స్ ఉంటాయి అసలు పండగే. ఇన్ని ఎగ్స్ తక్కువ ప్రైస్కి ఇస్తున్నాడు. చూడండి, సిల్వర్ ఎగ్ వచ్చేసరికి 15 టికెట్స్ అంట. ఇది సిల్వర్ ఎగ్ ఎక్కువ హై అయ్యండి. గోల్డ్ ఎగ్ వచ్చేసరికి 100 టికెట్స్.
నెక్స్ట్ డైమండ్ ఎగ్ వచ్చేసరికి 400 టికెట్స్. ఇది మనం డైమండ్ మాస్క్ కొనేదానికి. ఈ ఈవెంట్ అలానే ఉంటే బాగుండు, ఇవి అలానే ఉంటే బాగుండు, బికాస్ అప్పుడు మనం ఈజీగా కొనుక్కునేస్తాం. నెక్స్ట్ మిటిక్ ఎగ్ వచ్చేసరికి 2500 టికెట్స్. మన దగ్గర అన్ని టికెట్స్ లేవు కాబట్టి గుమ్మని బయటికి వెళ్ళిపోతాం, మనకొద్దు. మనం పోయి మన పోలార్ బేర్ క్వశ్చన్లు చేసుకుంటా ఉంటాం. ఓకే, నెక్స్ట్ ప్లీజ్ డిఫీటింగ్ ఇవ్వద్దు, ప్లీజ్. ఓ మై ఎస్, డిఫీటింగ్ ఇవ్వలేదు గైస్. ఓ మై గాడ్, కమ్ ఆన్. ఈసారి కొద్దిగా టఫే ఇచ్చాడు గైస్, లైట్గా, బట్ మనకు చేసేస్తాం నేను పిన్నాగా. మనం ఇప్పటికీ 4 క్వశ్చన్లు చేసాం వీడియో స్టార్టింగ్ నుంచి. గ్రేట్. రాను బీసం సిమ్యులేటర్ చాలా ఈజీ అవుతుంది. అంటే ఇప్పుడు కూడా మనకు కష్టమేలేండి, బట్ కొంతమందికి చూసారు కదా మిటిక్ ఎగ్స్ని 2500 టికెట్స్కి ఇస్తున్నారు, ఒక్క మిటిక్ ఎగ్ని. నేను అసలు నమ్మలేకపోతున్నాను. నా దగ్గర అన్ని టికెట్స్ ఉన్నాము. 400 టికెట్స్తో ఒక డైమండ్ ఎగ్ అయినా కొని ఉంటాను, బికాస్ నా దగ్గర డైమండ్ ఎగ్స్ ఉన్నాయి. కానీ మొత్తం మళ్ళీ చూసుకుందాంలే, మళ్ళీ పెద్ద లెవెల్ అయినాక ఎన్ని డైమండ్ ఎగ్స్ అంటే అని సంపాదించవచ్చు అనుకున్నాను. మొత్తం నా లెజెండరీ పీస్ కోసం మొత్తం వాడేసా, ఒక్కటి కూడా మిగిల్చరా. మా సిస్టర్ చెప్పారు మిగిల్చమని, సో నేను ఒక్కటి కూడా మిగిల్చుకుని వాడేస్తాను. అందుకనే ఇప్పుడు నుంచి ఎగ్స్ని సేవ్ చేద్దామని డిసైడ్ అయిపోయినా. కమాన్. నెక్స్ట్ క్వశ్చన్. ఓ మై గాడ్, ఇది కూడా ఈజీ గైస్. ఇది మన ఈ వీడియోలో ఇది మన 5th క్వశ్చన్. ఓకే, ఇది అంత కష్టం కాదులేండి, చాలా ఈజీ. మరి ఎందుకు ఇందాక మాత్రం టఫ్ ఇచ్చాడు, నాకు అదే అర్థం కాదు. ఇందాక టఫ్ ఇచ్చాడు, మరి టఫ్ లేకుండా ఊరికేనే ఇచ్చాడు, చాలా ఈజీ ఇచ్చాడు. ఎందుకో అర్థం కాదు నాకు. ఎందుకో నెక్స్ట్ క్వశ్చన్ మరీ టఫ్ ఉంటుంది అనిపిస్తుంది. మీరేమనుకుంటారు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ రేపు నా వీడియో వస్తుందో లేదో నేను గ్యారంటీ ఇవ్వలేదు. ఈరోజు అప్లోడ్ చేస్తాను నాకు తెలిసి, రేపటి కూడా. బికాస్ నేను యాక్చువల్గా ట్రిప్ వెళ్తున్నాను, సో హాలిడేస్ అయిపోతున్నాయి కదా, అందుకనే. సో రేపు మన వీడియో వస్తుందో లేదో, కానీ ఈ 4 days పెండింగ్ అయిన వీడియోస్ మాత్రం కంప్లీట్ చేసేస్తానులేండి. దాని గురించి మాత్రం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. Come on. సో గైస్, ఇప్పటికే చాలా టైం అయింది. సో ఈ వీడియోని అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. ఈ వీడియో పార్ట్ 2 కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పార్ట్ 2 కూడా త్వరలోనే వచ్చేస్తుంది. పార్ట్ 2లో నాకు ఈ క్వెస్ట్కి ఏమేమి అమౌంట్ ఇచ్చాడో వెళ్ళి చూసేయండి. సో బాయ్.